కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసింది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరికి 93 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ పిచ్చిపై అటు సఫారీ బ్యాటర్లు కానీ ఇటు భారత బ్యాటర్లు కానీ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా మాత్రం అద్భుతంగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్ లో అతడు 136 బంతులు ఎదుర్కొన్నాడు. 4 ఫోర్ల సహాయంతో 55 పరుగులతో అజయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా 4 ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా 200 పరుగుల మేలిరాయిని చేరుకోలేకపోయాయి. ఈ క్రమంలో పిచ్చిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. వీటిపై టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత జట్టు బ్యాటర్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. బౌమా మంచి టెక్నిక్, అంకిత భావంతో క్రీజులో పాతుకుపోయాడని, ఒక్కొక్క పరుగు చేసుకుంటూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడని అన్నాడు. అతన్ని చూసైన భారత బ్యాటర్లు బాగా ఆడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. పిచ్చిపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ తాము కోరుకున్న పిచ్చి ఇదేనని మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ చెప్పిన సంగతి తెలిసిందే. పిచ్చి మరీ అంత క్లిష్టంగా ఏమీ లేదని, 124 పరుగుల లక్ష్యం ఛేదించవచ్చని అన్నాడు. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ ఐపీఎల్ సమయంలో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా క్యూరేటర్ చేసే పని విషయంలో జోక్యం చేసుకోదని అన్నాడు. వారికి ఎలాంటి పిచ్చి కావాలో కూడా అడగరన్నాడు. క్యూరేటర్ స్వతంత్రంగా విధులు నిర్వహిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ క్యూరేటర్ల తమ పని తాను చేసుకోనివ్వాలి. పిచ్చి ఏం చేయాలనే విషయం ఇతరుల కన్నా క్యూరేటర్ కే ఎక్కువ తెలుసు. అందుకని అతడి పనిలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. మనం కోరినట్లుగా పిచ్చిని తయారు చేసి ఇవ్వమంటే అప్పుడు ఎదురు దెబ్బలు తగలవచ్చు. కాబట్టి క్యూరేటర్ కి స్వేచ్ఛ ఇవ్వాలని సునీల్ గవాస్కర్ తెలిపాడు.